teachers, please cooperate. 10th class. 10th class, only 10th class, come on to the stage for the photograph. Scatter towards each other. Some children come towards the left and some towards the right. And సెయింట్ పీటర్స్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించాము. ఇది మన తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఇది మన సంస్కృతికి కూడా చిహ్నంగా నిలుస్తూ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన ఆడవారు ముఖ్యంగా ఊళ్ళ బట్టి చాలామంది ఇది ఒక చక్కటి పూల పండుగ. దేవతలను పూజిస్తూ పూలను పూజిస్తూ బతుకమ్మ అంటే జీవం, అంటే మన పల్లెటూరులో జీవం ఏంటంటే పాడి పంటలు, మొక్కలు, పశువులు, ముఖ్యంగా మానవులకు ఉండే జీవం. ఈ భూమి మీద ఉండేది మానవులే మెయిన్గా. ఈ భూమి ఎంతగా సృష్టి కూడా కేవలం మానవుల గురించి సృష్టించబడింది. సో సంతోషానికి ముఖ్యంగా మన ఫార్మర్స్ అంటే మన వ్యవసాయదారులు ముఖ్యంగా ఈ పండగ ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఈ పూల పండుగ జరుపుకుంటూ ఆ ఊళ్ళో ఉన్న చెరువుల్లో ఈ పూలను వదలటం, ఆ తర్వాత పూలు కూడా ఆ నీళ్ళను శుద్ధి చేసి మళ్ళీ మన వాళ్ళు ఆ నీరును వాడుకునే విధంగా ఇది ఒక ప్రకృతి ఇచ్చిన వరం. ఈ పూలు అనేది ప్రకృతి ఇచ్చిన వరం మనకి. మనము అన్నదమ్ములుగా అక్కజనులుగా కలిసిమెలిసి పండగ ఊరంతా జరుపుకునేది. అంటే మనం ఎలా ఈ సంఘంలో జీవించాలి, మనం అంతా ఒకటి, మానవులంతా ఒకటి, మనం కలిసిమెలిసి ఉండాలి, పండుగ అనేది సంతోషంగా జరుపుకోవాలి. ఈ పండుగల ద్వారా అందరికీ సంతోషం మరి ఆరోగ్యం కూడా కలుగుతుంది ముఖ్యంగా పండుగల ద్వారా. సో ముఖ్యంగా ఈరోజు మా పాఠశాలలో మా పిల్లలకి మన తెలంగాణ సంస్కృతి నేర్పించుటకై ఈ పండుగ మేము అందరి మధ్యలో, పేరెంట్స్ మధ్యలో, టీచర్స్ మధ్యలో, పిల్లల మధ్యలో జరుపుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. అదేవిధంగా మా పిల్లలు కూడా ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నాం ఈ పండుగ ద్వారా, మన తెలంగాణ పండుగ ద్వారా. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు. వారు ఎంతో శ్రమ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఈ పండుగ కార్యక్రమం అంతా కూడా కవరేజ్ చేస్తూ మా అందరికి కూడా ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.